హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీ ముందుకు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే పాలపూరి. చాలామంది తెలియకపోవచ్చు. కానీ చాలా టేస్టీగా సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఎప్పుడు సేమియా పరమాన్నం కాకుండా ఇలా అప్పుడప్పుడు పాలతో పాలపూరి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఇంకెందుకు మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం మనం పూరి చేసుకోవడానికైతే మనం ముందుగా మైదాపిండి అయితే తీసుకోవాలండి. 6 లీటర్ పాలతో పాలపూరి చేయాలనుకుంటున్నాను. దానికోసం 1.5 కప్పు వరకు మైదాపిండి అనేది తీసుకొని దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి కన్నా కొంచెం పల్చగా అయితే పిండిలా అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్‌లోనే నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి పిండిలోనే. కానీ నేను నెయ్యి యాడ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లోనే యాడ్ చేసుకుంటే కొంచెం పిండంతా నెయ్యి అనేది స్ప్రెడ్ అయ్యి చాలా బావుంటుందనమాట. ఫైనల్‌గా పిండి ముద్ద అయితే తయారైపోయింది. ఇప్పుడు దాన్ని 5 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఈలోపు మనము పాలనేవి మరగబెట్టుకోవాలి. దాంట్లో గిన్నెలోకి 1/2 లీటర్ వరకు మిల్క్ అనేది తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. పాలనేవి బాగా మరగనివ్వాలి. ఈ పాలన్నీ మరిగేలోపు మనము పూరీలైతే ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ముద్దనంతా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలండి. అప్పట్లో మా నాన్నమ్మ గారు ఎక్కువగా పాలపూరి చేసారనమాట. ఎటువంటి పెళ్ళిళ్ళైనా, పండగలైనా, ఎవరైనా బర్త్‌డేస్ అయినా ఎక్కువగా ఇన్‌స్టెంట్‌గా అయితే పాలపూరి చేసేవారు. ఎందుకంటే మేమందరం చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. ఫేవరెట్ అనమాట. సేమియా, పరమాన్నం అలాంటివి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళం కాదు. ఎక్కువగా పాలపూరియే తినేవాళ్ళం. అందుకని చేసేవారనమాట. ఈవెన్ హుదుద్‌లో కూడా పాలపూరి అయితే చేశారు. కానీ ఇప్పుడు ఆ టేస్ట్ అనేది మిస్ అవుతున్నాం. ఎంతైనా నానమ్మ, అమ్మమ్మలు చేసినంత టేస్ట్ మనం ఎంతలా చేసినా రాదు కదండీ! బట్ కాకపోతే మనం చేసుకోవాలి కదా! ఇలా పూరీలన్నింటినీ మనం పామేసుకోవాలండి పల్చగా. ఫైనల్‌గా 5 పూరీస్ అయితే తయారైపోయాయి. ఇప్పుడు ఈ పూరీస్‌నన్నిటిని మనం కాల్చుకోవాలి. పాలైతే మరిగిపోయాయండి. ఇప్పుడు మరుగుతున్న ఈ పాలల్లోకి 2 యాలకుల వరకు దంచుకొని అయితే వేసుకోవాలి. 2 అయితే సరిపోతుందండి. ఎక్కువ అక్కర్లేదు. ఇంకా ఎటువంటి జీడిపప్పు, బాదం పప్పు అలాంటివి ఏవి యాడ్ చేయక్కర్లేదు. ఒక యాలకులు ఉంటే సరిపోతుంది. ఈ పాలన్నింటినీ మనం బాగా మరగనివ్వాలి. ఇవి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మనం ముందు పెనం అయితే పెట్టుకుందాం చపాతీలు కాల్చుకోవడానికి. పెనం అనేది హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పూరీలన్నింటినీ కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే కొంచెం మాడిపోతుందనమాట. దీనికి కొంచెం టైం అయితే పడుతుంది. దీంట్లో ఎటువంటి నెయ్యి గానీ, ఆయిల్ గానీ ఏవి యాడ్ చేయక్కర్లేదండి. నార్మల్‌గా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా పూరీలు ఎలా పొంగుతున్నాయో. ఇలా ఈవెన్‌గా నెమ్మదిగా పూరీలన్నింటినీ ఒక్కొక్కటిగా అయితే కాల్చుకోవాలండి. ఈ పాలపూరి అనేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. బర్త్‌డేస్‌కి అలాంటప్పుడు కూడా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో మిల్క్, షుగర్ ఒకటే యాడ్ చేస్తాం. ఇంకేవి యాడ్ చేయం కదా! ఫైనల్‌గా 5 పూరీస్ అయితే తయారైపోయాయి. ఈ పూరీలన్నింటినీ మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఆ పాలల్లో అయితే వేసుకోవాలి. దానికోసం మనం ముక్కలైతే చేసేసుకుందాం. అప్పట్లో మా అమ్మ పాలపూరి చేసేటప్పుడు ఈ ముక్కలన్నిటినీ చాలా వరకు తినేసేవాళ్ళమనమాట. ఇవి చేస్తుంటే నాకు అప్పుడు ఆ డేస్ అయితే గుర్తుకొస్తున్నాయి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే పాలల్లో బాగా కలుస్తాయన్నమాట. ఫైనల్‌గా ఈ 5 పూరీస్ ఈ ముక్కలైతే అయ్యాయండి. ఈ ముక్కలన్నింటినీ మనము మరుగుతున్న పాలల్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. మరీ ఎక్కువ ముక్కలు అవసరం లేదండి. మరీ ఎక్కువగా వేసినా ముద్దగా అయితే అయిపోతుంది. కొంచెం పాలల్లాగే ఉండాలి. చూసారు కదా, ఈ ముక్కలన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. మన టేస్ట్‌ని బట్టి కొంతమంది స్వీట్ అనేది ఎక్కువగా తింటారు. కొంతమంది తక్కువగా తింటారు కదండీ! అలా చూసుకొని అయితే మనం వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనికైతే ఎక్కువ టైం అయితే పట్టదండి. తొందరగానే అయిపోతుంది.
పూరీలు అనేవి మెత్తబడితే చాలన్నమాట. ఫైనల్గా కొంచెం నెయ్యి అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పూరి పాలల్లోకి బాగా పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఫైనల్గా అయితే పాలపూరి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా. ఇలా వర్షం పడినప్పుడు కానీ మనం ఇలా చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బిర్యానీ అవి చేసుకున్నప్పుడు ఆ బిర్యానీ తింటూ అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూను పాలపూరి అనేది తింటే టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.